హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియన్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం 224 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియోలోనికి వెళ్ళినట్టయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియన్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చ్ 5వ తేదీ వరకు అయితే ఉందన్నమాట. ఇక పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి. తర్వాత నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ పోస్ట్కి వచ్చేసి మొత్తం 21 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 5, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు అనమాట. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ మొత్తం మనకి 47 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకి 22, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 4 అనమాట. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసు మొత్తం మనకి 152 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 63, ఎస్సీ వాళ్ళకి 28, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 39, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. శాలరీస్ చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్ 36,000 నుంచి 1,10,000 అయితే ఉంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 31,000 నుంచి 92,000 అయితే ఉన్నాయన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజెస్, అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ విత్ ఇంగ్లీష్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి మీకు. సీనియర్ అసిస్టెంట్ అకౌంట్ పోస్ట్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ బీకామ్ విత్ కంప్యూటర్ ఎంఎస్ అయితే మీకు తెలిసి ఉండాలి. తర్వాత సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఇంజనీరింగ్, దీనికి సంబంధించిన డిప్లొమా అయితే మీరు చదివి ఉండాలన్నమాట. తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అలాగే 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆటోమొబైల్ ఫైర్లో దీనికి సంబంధించిన డిప్లొమా అయితే మీరు చేసి ఉండాలన్నమాట. లేదంటే ఇంటర్ పాస్ అయి ఉంటే చాలన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్ ఆఫీషియల్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్లో ఉంటుంది. ఇది 2 hours అయితే ఉంటుందన్నమాట. తర్వాత కంప్యూటర్ లెటర్ ఎంఎస్ ఆఫీస్ హిందీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. అంటే క్వాలిఫై కావాలి మీరు ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన ఎగ్జామ్ పెట్టినా కూడా. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత సిలబస్ ఏమేమి వస్తుందంటే 50% క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్ రిలేటింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అంటే మీరు చదివిన చదువుకి దానికి సంబంధించిన ప్రశ్నలు అయితే 50% క్వశ్చన్లు ఉంటాయన్నమాట. తర్వాత అలాగే 50% క్వశ్చన్లు చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్. అంటే వీటన్నిటిపైన మీకు 50% క్వశ్చన్లు అయితే మిమ్మల్ని అడగడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మినిమం పాస్ చూసుకున్న మార్కులు వచ్చేసి 50% ఫర్ యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఉంటాయి. తర్వాత 40% అయితే చాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే అనమాట. తర్వాత సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఈ పోస్ట్కి వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా 2 hours అయితే ఉంటాయి. దీంట్లో కూడా కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది, ఎంఎస్ ఆఫీసు అనేది ఉంటుంది అనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత సిలబస్ ఏంటంటే 70% క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్ రిలేటింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అంటే మీరు ఏదైతే చదివి ఉంటారో దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారంట మిమ్మల్ని. 70% అంటే 70% క్వశ్చన్లు అనమాట. తర్వాత 30% చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు, వీటికి పైన మిమ్మల్ని క్వశ్చన్లు అనేటివి అడుగుతారనమాట. మినిమం పాస్ చూసుకున్నట్లయితే 50% ఫర్ యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారన్నమాట. తర్వాత 40% అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకైతే 40% ఉంటే చాలు. తర్వాత థర్డ్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్. దీనికి కూడా రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 2 hours ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సిలబస్ చూసుకున్నట్లయితే 70% క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్ రిలేటింగ్
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీకు 70% అంటే సిలబస్ నుంచి మీరు ఏదైతే చదివి ఉంటారో దానికి సంబంధించిన క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతారన్నమాట. తర్వాత 30% చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, ఈ 4 సంబంధించిన క్వశ్చన్లు అయితే 30% ఉంటాయన్నమాట. మినిమము విల్ బి 50 మార్క్స్. అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, తర్వాత యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే 50% మార్క్స్ అనేటివి ఉండాలి సెలెక్ట్ కావడానికి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% ఉంటే చాలు. తర్వాత 4th జూనియర్ అసిస్టెంట్ 152 పోస్టులు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఇంటర్ క్వాలిఫికేషన్ ఇది. రిటర్న్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సిలబస్ చూసుకున్నట్లయితే 50% క్వశ్చన్, అంటే మీరు ఏదైతే చదివి ఉంటారో దానికి సంబంధించిన 50% మార్క్ క్వశ్చన్లు అయితే అడుగుతారన్నమాట. తర్వాత జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, ఈ 4 సంబంధించిన ప్రశ్నలు మీకు 50% అయితే ఉంటాయి. మినిమం పాస్ చూసుకున్నట్లయితే యూఆర్ వాళ్ళకి, తర్వాత ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 50%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 40% అన్నమాట. తర్వాత స్టేజ్ 2 చూసుకున్నట్లయితే ఫిజికల్ టెస్ట్ అన్నమాట. 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది 60 సెకండ్స్లో. మీరు అవి 60 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యారీ బ్యాగింగ్, అంటే మీకు శాండ్ బ్యాగ్ ఇస్తారు, ఇసుక మోసుకొని 50 kgs 50 మీటర్స్ 40 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేయాలన్నమాట. తర్వాత స్తంభాన్ని ఎక్కాలి 30 సెకండ్స్లో 1/3 హైట్, ఓకేనా. తర్వాత తాడు ఎక్కాలన్నమాట 20 సెకండ్స్ 1/3 మీరు 20 సెకండ్స్లో ఎక్కాలన్నమాట తాడు. తర్వాత ఇవన్నిటిని 90 సెకండ్స్లో మించకూడదు అనమాట. ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ 1000 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ పెట్టడానికి లాస్ట్ డేట్ వరకు వేచి ఉండకండి. ఇది వాళ్ళ నుంచే రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి మీరు లాస్ట్ డేట్ అయితే వరకు అయితే వెయిట్ చేయకండి, రేపటి నుంచి స్టార్ట్ చేసుకునండి. తర్వాత అప్లికేషన్ ఉంటుంది కదా, దాని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకునండి, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దయచేసి దరఖాస్తు ఫామ్ యొక్క హార్డ్ కాపీని ఎక్కడికి పంపకండి మీరు. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా పనిచేసే ఈమెయిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి, పనిచేసే మొబైల్ నెంబర్ అయితే ఉండాలి, దాని యొక్క పాస్వర్డ్, అంటే ఏంటంటే ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ ఉంటాయి కదా, మీరు కొత్తది అయితే పెట్టుకునండి. కొత్తది పెట్టుకుంటే మీకు కొత్తది ఇచ్చేస్తాను అనమాట. పాస్వర్డ్ అయితే గుర్తుకుండాలి మీకు. రిజిస్టర్ అంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు యూజరు తర్వాత ఐడి ఉంటాయి కదా, వాటిని ఒక పక్క అయితే రాసుకునండి, ఒక పేపర్లో అయితే రాసుకొని పెట్టుకునండి. అవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మీరు సరైన వివరాలు అయితే అప్లై చేయండి. తర్వాత ఎందుకంటే మీకు ఆడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీకు ఏమన్నా అయితే రిజెక్ట్ చేసి పారేస్తాను అనమాట. తర్వాత ఏ వెబ్సైట్లో అప్లై చేయాలంటే www.aai.aero ఈ వెబ్సైట్లో అయితే మీరు వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ వెళ్ళి జాయిన్ కండి. అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయ్యి తర్వాత మీకు సంబంధించిన ఏదైతే పోస్టులు చూసుకున్నట్లయితే ఆ పోస్టులకు సంబంధించిన వాటిని అన్నిటి మీరు చూసుకొని అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.